లోక్సభ ఎన్నికలలో బీజేపీ విజయం ఖాయమన్నారు బీజేపీ నాయకురాలు కరుణా గోపాల్. వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఒంటరిగా 370 సీట్లు వస్తాయని, అలాగే ఎన్డీఏ కూటమికి 400కు లోక్సభ స్థానాలు దాటుతాయన్నారు. తెలంగాణలో కూడా మొత్తం 17 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే మన లోక్సభ ఎలక్షన్స్ లో ఈ 17 సీట్స్ మేము కంటెస్ట్ చేసి ఆ 17 మేము విన్ అవ్వబోతున్నామని చెప్పడానికి వచ్చాము. దానికి కారణం ఏంటంటే మన మోడీ గారు చేసిన రకరకాల మంచి పనులు. అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు, లోకల్ ఎలక్షన్స్ కినో లోక్సభకి తేడా ఉందా అంటే డెఫినెట్ గా తేడా ఉంది. ఎందుకు అంటే లోక్సభ ఎలక్షన్స్ కి ఒక ఓటర్ ఏం చూస్తాడు అంటే మన దేశం స్టేబుల్ గా ఉందా లేదా, మన జీడిపి బాగా పెరుగుతోందా, ఇన్ఈక్విటీ తగ్గిపోతోందా, పేదలకి బాగుందా, ఆడవాడు మహిళను సరిగా చూసుకుంటున్నారా, ఇవన్నీ చాలా హై లెవెల్లో చూస్తారు. మోస్ట్లీ సేఫ్టీ, సెక్యూరిటీ, ఎస్పెషలీ ఇక్కడ వార్ సమయం గనక అవన్నీ చూస్తారు. ఆ విషయంలో చూసాము అంటే మోడీ గారికి ఎంతగానో మార్కులు ఇవ్వవలసిందే. అయితే ఇప్పుడు నేను 17కి 17 వస్తాయని ఎందుకు చెప్పాను అంటే లోకల్ ఎలక్షన్స్ లో అండి ఇప్పుడు బీఆర్ఎస్ అనేది మనకి ఎక్కడ కంటెస్ట్ లో లేదు, బీఆర్ఎస్ లేదు. సో ద కంటెస్ట్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. సరే, బీజేపీ కాంగ్రెస్ కంటెస్ట్ జరిగింది అంటే బీజేపీ లీడర్స్ కి ఉన్న నాయకుడు పైన కనిపిస్తాడు, ఎవరది మోడీ గారు. కాంగ్రెస్ కి కనిపించే నాయకుడు ఎవరు, రాహుల్ గాంధీ. సో ఈ ఇద్దరిలో చాలా తేడా ఉంది, తారతమ్యం ఉంది కనుక కాంగ్రెస్ విన్ అయ్యే ఛాన్సే లేదని మేము అనుకుంటున్నాము. మోడీ గారు చేసిన రకరకాల మంచి పనులు, కాంగ్రెస్ మన దేశాన్ని ఎంత భ్రష్టు పట్టించిందో గుర్తొచ్చిన ప్రతి ఒక్కళ్ళు మన బీజేపీకే వేస్తారు. ఇంకొక విషయము, రీసెంట్ గా 2 జరిగాయి. నిన్న అభిషేక్ మను సింఘ్వి అని ఉన్నాడు, ఆయన పెద్ద కాంగ్రెస్ లీడర్, పాపం రాజ్యసభ కూడా విన్ అవ్వలేకపోయాడు. అది క్లియర్ గా తెలుస్తోంది కాంగ్రెస్ కింద పడిపోతోందని. మన రాహుల్ గాంధీకి ధైర్యం కూడా లేదు అమేఠీలో కంటెస్ట్ చేద్దామని, ఆయన కూడా మానేస్తున్నాడు. సో అది అక్కడ క్లియర్ గా తెలిసిపోతోంది. మొన్న ఆయన న్యాయ యాత్ర మొదలు పెట్టాడు, వెస్ట్ బెంగాల్కి వెళ్ళగానే దీదీ ఆపేసింది, అది పోయింది. సో ఏంటంటే కాంగ్రెస్ కి ఫ్యూచర్ లేదు. కాంగ్రెస్ కి ఫ్యూచర్ లేనప్పుడు ఇక్కడ లోకల్ కాంగ్రెస్ కి